మంత్రి గారి సమాధానంలో రఘురామరెడ్డి గారు మంత్రి గారి సమాధానంలో చెరుకు గంగ కింద SR1 నుంచి SR2 నుంచి ఆయకట్టుకి ఇచ్చామన్నారు. ఇంతవరకు డిస్ట్రిబ్యూటరీస్ కూడా పూర్తి చేయలేదు. మరి ఆయకట్టుకి ఎలా నీరు ఇస్తారో, కాలువలే లేకుండా ఎట్టిస్తారో నాకు అర్థం కావట్లేదు. తర్వాత అధ్యక్ష ఇంకొకటి, మరి చెరుకు గంగకు వచ్చేసి బ్రహ్మం సాగర్కు పూర్వం రాజశేఖర్ గారి టైంలో 12 TMCల నీరు నిల్వ ఉంచారు. మరి ఈ సంవత్సరం ఎన్ని నీరు ఉంచారో ఆ విషయం చెప్పలేదు అధ్యక్ష. మరి దాని కింద ఎన్ని ఎకరాల ఆయకట్టు డెవలప్ అయింది చెప్పలేదు అధ్యక్ష. మరి ఈ సంవత్సరం బ్రహ్మం సాగర్ నుంచి దాదాపు 4 TMCలు ఒక RTPBకి వాటర్ సప్లైకే సరిపోతుంది. మరి దాదాపు 1,50,000 ఆయకట్టు ఉండేటువంటి చెరుగంగ కింద 1 ఎకరా ఆయకట్టు కూడా నీరు ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం అధ్యక్ష. మరి ఇటువంటి పరిస్థితులు అదే కాకుండా అధ్యక్ష, మరి రాజోలి దగ్గర లోకల్ క్యాచ్మెంట్తోనే కుందు నది మీద 2.9 TMCతో ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు రిజర్వాయర్ రాజోలి దగ్గర. మరి అప్పటి నుంచి ఇంతవరకు కూడా కనీసం దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా పడడం దురదృష్టకరం అధ్యక్ష. మరి కేసీ కిరణ్ స్టెబిలైజర్ ఈ సంవత్సరం లోకల్ వర్షాలతో కుందు రివర్ బాగా పారి 60-70 TMCల నీరు ఈరోజు సోమశిలకు పోయింది. అది ఉండేటికిన ఈరోజు రబీ కూడా నీరు ఉండేది కేసీ కిరణాల కింద దాదాపు 1,00,000 ఎకరాలు కడప జిల్లాలో అధ్యక్ష. మరి ఇటువంటివి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి దయచేసి